హైవేస్ చంబల్ లోయ. ఈ పేరు వినగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది భయంకరమైనటువంటి అనాగరికమైనటువంటి సమాజం. అక్కడ ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో ఉంటాయి. జస్ట్ లైక్ మీకు చెప్పాలంటే విక్రమార్కుడు సినిమా ఉంది కదా, విక్రమార్కుడు సినిమాలో పోలీస్ డ్యూటీ మన విక్రమార్కుడు అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో రవితేజ్కి ఎక్కడ పడిద్ది, మధ్యప్రదేశ్లో అసలు ఎక్కడ ఒక మారుమూల ఏరియా అన్నట్టు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. సేమ్ చంబల్ లోయ అన్నట్టు కూడా అలాగే ఉంది. అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడో లేదన్నప్పుడు అక్కడ ఊరికి పెద్ద మనిషో ఆ ఏరియాకి పెద్ద మనిషో ఒకడు ఉంటాడు. ఇక వాడు ఏ చెత్త అది జరిగింది ఇక్కడ అంతే, ఎదురు తిరగబడింది. ఇంకా ప్రజలకు సంబంధించి కావచ్చు, ఆస్తులకు సంబంధించి కావచ్చు, అన్నీ. ఇంకా ఈ చంబల్ లోయ అన్న దాని యొక్క రూపురేఖలు మారుద్దామనుకున్నప్పుడు ఎవరి వల్ల కాల పూలందేవి ఆమెని ఆ చంబల్ లోయలో వాళ్ళ యొక్క చుట్టాలు వాళ్ళు వీళ్ళు కలిపి ఎంతమంది దారుణంగా అత్యాచారం చేశారంటే చివరికి ఆమె మావోయిస్ట్గా మారి ఎవరైతే ఈమె మీద ఈ రకం చేస్తున్నారో సీరియస్లీ వాళ్ళు మర్మాంగాలు కోసింది అందరిలో నగ్నంగా. ఆ తర్వాత ఆమె ఎంపీ అయ్యి మారుద్దామని చూసినా ఎఫర్ట్స్ పెట్టినా పాపం ఆ తర్వాత ఆమెనే చంపేశారు. ఇప్పటికే చంబల్ లోయ ప్రాంతం భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. అక్కడున్న ప్రజలు వచ్చేసి ఈ ప్రభుత్వ అధికారులు మారుద్దామని చూసినప్పుడు మారకపోగా లోకల్గా ఉన్నోళ్ళు చూసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించకపోగా ఎదురు తిరగకపోగా మరలా వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తూ ఉంటారు. ఓ రకం బానిస మనస్తత్వం లాంటిది అనుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను నేను, మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలు ఏం జరుగుతుంది ఏంట్రా బాబు అంటే ఇదిగో మరో చంబల్ లోయని అక్కడ తలపించేలాగా ఉంది. కారణం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. ఏకంగా మన 13వ తారీఖున పాల్వాయి గేటు ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ వచ్చేసి 202 అక్కడ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంను పగలగొట్టి వీవీప్యాట్ పక్కగా నెట్టి అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్ టీడీపీలు ఎవరైతే అడ్డుకోపోయారో డమ్మూరు శేషగిరిరావు ఆయన మీద కూడా దాడి చేసి బెదిరించి బయటకు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది అసలు మీకు బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో బోండా ఉమా అండ్ ఇంకోళ్ళు ఎవరో ఉండే విధంగా బుద్ధ వెంకన్న అనుకుంటా, వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి మాచర్ల అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకుందామని వెళ్ళారు. ఒక క్యాండిడేట్ ఎవరు క్యాండిడేట్స్ అయితే కూడా పర్సన్ నా స్వామి రంగ పెద్ద లావులాగా ఉన్నటువంటి ఒక దుంగలాంటిది పట్టకొచ్చి వీళ్ళ కారు మీదకి వచ్చి వీళ్ళని చంపడానికి ట్రై చేశాడు. వాళ్ళు అక్కడి నుంచి పరారు. ఈలోపు మరలా దారి కాస్తే ఈలోపు ఇంకో పోలీసు ఉండి వాళ్ళని కాపాడాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది. పోలీసులు అన్న వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కన్సర్న్లో పనిచేస్తున్నారు. ఇంక ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం అరే నాయన పోలీసు అంటే రక్షక భటులరా అన్న ఫీలింగ్తో ఏదో ఉన్నంత కొంచెం మంచి చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఐ థింక్ మొన్న ఎలక్షన్ రోజే ఒక పోలీసుకు సంబంధించి కూడా టీడీపీ వాళ్ళ మీద దాడి చేతను వైసీపీ వాళ్ళు చూస్తూ ఉంటే టీడీపీ వాళ్ళు తప్పించి పంపించాడు. ఆ పోలీసు మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు. నువ్వు టీడీపీ వాళ్ళు తప్పిస్తావా అని చెప్పేసి చూడండి. అసలు అక్కడ ఓ రకంగా పేరుకే జగన్మోహన్ రెడ్డి పరిపాలన, కానీ ఆయా నియోజకవర్గాలలో వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తగ్గట్టుగా పరిపాలన నడుస్తూ ఉంది. లోకల్ ఉన్నటువంటి పోలీసులు కూడా పల్నాడు జిల్లాలో ఎన్నికలకు ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, ఎన్నికల రోజు అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి చూస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు వేశారు కదా. ఈ వేళ కేసులు మొత్తం 33 కేసులు నమోదు అయితే నా సామి రంగా అనకూడదు కానీ 22 కేసులు ఒక పల్నాడు ఏరియాలోనే ఉంది. 22 కేసులు. ఆ తర్వాత అనంతపురంలో వచ్చేసేమో 7 కేసులు, తిరుపతిలో వచ్చేసేమో 4 కేసులు, మొత్తం 33 కేసులు. 1370 మంది ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ వాళ్ళ పేర్లు. వీటిల్లో అసలు ఖచ్చితంగా ఉండాల్సిన పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది. ఆ పేరు నమోదు చేయకుండా ఎవరు గుర్తు తెలియని వ్యక్తి ఈ పాల్వాయి గేట్ ఈ పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో 202లో దాడికి పాల్పడాడు, ఈవీఎంలు బద్దలు కొట్టాడు. ఆయన ఎవరో తెలియదంట. ఎప్పుడైతే వీడియో బయటకు వచ్చిందో అప్పుడు ఇక పోలీసులు ఎఫ్ఐఆర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు చేర్చారు. అంతకుముందు వరకు గుర్తు తెలియని వ్యక్తి. ఏం గుర్తు తెలియని వ్యక్తులు? ఆ వీడియో మీరు కానీ క్లియర్గా చూస్తే
మీరు ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు, ఓకేనా? ఆ వీడియోలో క్లియర్గా ఈయన లోపలికి వెళ్తున్న మూమెంట్లో అరే ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని చెప్పేసి పోలింగ్ సిబ్బంది లేచి ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వటం, ఆ తర్వాత ఆయన వెళ్ళి ఏకంగా ఆ వీవీప్యాట్స్ తర్వాత ఈవీఎంస్ ఉంటాయి చూసారా, ఓటేయడానికి అన్నట్టు లోపలికి వెళ్తుంటే ఓటేయడానికి వెళ్తున్నాడు అన్నట్టుగా అనుకున్నారు. తీరా ఆడికి వెళ్ళిపోయి ఏకంగా ఆ ఈవీఎం మిషన్ ఎత్తి కింద పడేశాడు. అది చూసి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు భయపడ్డారు, లోపల ఉన్న పోలింగ్ సిబ్బంది లేడీస్ వాళ్ళు భయపడి పక్కన జరిగారు. ఈలోపు టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరు శశికతో పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన అడ్డుకోబోతే చుట్టుపక్కల ఉన్న మరలా ఆ ఎమ్మెల్యే అనుచరులు ఆయన్ని. సేమ్ మన తెనాలిలో ఇదే వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించి ఇంకో వైసీపీ ఎమ్మెల్యే నాకపోతే శివకుమార్, అతను క్యూ లైన్లో ఓటర్ని కొట్టాడా లేదా? అసలు ఈ వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడండి. ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో, ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే అసలు ఏ దాడులు ఏంటి, నా పేర్లు అసలు ఎందుకు వస్తుంది ఏంటి హడావుడి చేశాడో, ఏకంగా ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి బాధ్యతలు పదవిలో ఉండి కూడా ఈవీఎం పగలగొట్టాడు. అది కూడా ఎన్నిక జరుగుతూ ఉన్నప్పుడు. భయంకరమైన వైలేషన్ అది. నా గెస్ కనుక కరెక్ట్ అయితే ఆయనకు పడే శిక్ష 5 సంవత్సరాల పైబడే ఉండుద్ది. మామూలు ఇప్పుడు ఉన్నదాని ప్రకారం 2 సంవత్సరాల పైబడిన శిక్ష కనుక పెడితే ఈ 2 సంవత్సరాలు, ఆ తర్వాత 6 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అన్నట్టు. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు అది చూసుకుంటే ఒకవేళ ఎన్నికలలో గెలిచినా ఆయన ఎన్నిక చల్లదన్నట్టే అయిపోయింది. ఒకవేళ ఓడినట్టే. అప్పుడు ఏమైంది, ఈ దఫా కంటెస్ట్ చేసినా ఇంక చేయనట్టే లెక్క. ఇప్పుడు ఆ నెక్స్ట్ కూడా కంటెస్ట్ చేయలేడు. మరి వాళ్ళ తమ్ముడిని నించోబెడతాడో, మరి ఈ కేసు కోర్టుకి వెళ్ళాక మరి నిలబడిది లేదు అన్నట్టు అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ సీరియస్ అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం అసలు పల్నాడులో జరుగుతున్న దాడులు ఏంటి, ఆ హడావులు ఏంటి, ఇవన్నీ అంటే సిట్టు వాళ్ళు ఈయన పేరు కూడా మెన్షన్ చేయకుండా, పల్నాడు వచ్చి ప్రాపర్ తనిఖీలు కూడా చేయకుండా మమ అనిపిస్తూ ఉంటే టీడీపీ వాళ్ళు ఎట్టకేలా కష్టపడి చివరికి వీడియో సంపాదించారు. టీడీపీ వాళ్ళు మరి ఎవరో నాకు తెలియదు, ఓకే? మొత్తానికి ఆ వీడియో బయటకు వచ్చింది. ఇక అస్సలు ఇంకెవరు ఊరుకోవట్లేదు. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయితే డీజీపీని ఆదేశిస్తే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే వాళ్ళు ఇప్పుడు కేసు ఫైల్ చేశారు. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆల్రెడీ పల్నాడులో లేడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఇప్పుడు ఈయన మీద కేసు నమోదైంది, ఆ వీడియోలో నేనేం తెలిసింది, ఎటువంటి కఠిన చర్యలు తీసుకుని చెప్పేసి దేశం అంతా చూస్తూ ఉంది. ఈవెన్ ఈ పల్నాడులో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్న ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు, కొత్త ఎస్పీని వేశారు బిందు మాధవ్. ఆయన ఇదిగో ఇక్కడ వచ్చేసి గొడవలు జరిగేటట్టు ఉన్నాయి, 34 కేంద్ర బలగాలను పంపండి మాకు అని చెప్తే 30 కంపెనీ బలగాలని 33, 34 వాళ్ళు అడిగితే పంపించింది 19 కంపెనీ బలగాలే. సో వచ్చినటువంటి పోలీసులు తక్కువ వాళ్ళే. దీనికి తోడేమైంది, ఎస్పీని మార్చారు కానీ డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డులు వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ చెప్తే అదే చేస్తుంటారట. కొంతమంది చాలామంది. దాని పాపం ఈ బిందు మాధవ్ ఎస్పీ ఎవరైతే ఇచ్చున్నారో ఇదిగో ఇలా చేయండి అలా చేయండి అంటే అవి చేయకపోగా ఇలా చేయబోతున్నారు వాళ్ళు, మీరు జాగ్రత్త పడండి, లేదా మీ ప్రత్యర్థులని మరి ఎలా చేస్తారో ఏంటో చేసుకోండి అన్నట్టుగా మరలా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెప్పారని చెప్పి మనకు తెలుస్తాం. సో కన్క్లూజన్, ప్రాపర్ వేలో కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కనుక చర్యలు కనుక తీసుకుంటే మాత్రం ఇక వైసీపీ అన్న వాళ్ళకి సంబంధించి ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా కనుక చెక్ చేసుకుంటా పోతే చాలామంది జైలుకి అయితే వెళ్తారని నాకు అనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి మాత్రం ఆ బయటపడ్డ వీడియో కనుక ప్రాపర్ వేలో కనుక చూడాల్సిన వాళ్ళు కనుక చూసి ఇమీడియట్గా చర్యలు కనుక తీసుకుంటే మాత్రం ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అయినట్టే నాకైతే అనిపిస్తూ ఉంది.